హలో నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ రిలీజ్ చేయడం కుదరలేదు. సో ఇప్పటి నుంచి మా వీడియోస్ అని ఫ్రీక్వెంట్గా వస్తాయి. లెట్స్ స్టార్ట్. ఇద్దరం మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమిద్దరం ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం టు ఢిల్లీ ఫ్రమ్ హైదరాబాద్. మా ఫ్లైట్ నైట్ 9:30 నుండి 2 hours బిఫోర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. సో మేము ఊబర్ అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కదా, సో మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని. అండ్ 1 hour ట్రావెల్ చేశాక ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే లగ్జరియస్ అండ్ అద్భుతంగా ఉంది. కాసేపు ఎయిర్పోర్ట్ అంతా తిరిగాక లగేజ్ సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకున్నాం. మన ఫ్లైట్ టికెట్లో ఉన్న PNR నెంబర్ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి అండ్ ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవచ్చు. బ్యాగేజ్ అలవెన్స్ అయితే 30 kgs పర్ పర్సన్ అలౌ చేస్తారు అండ్ ఆ ట్యాగ్ మన ట్రాలీస్కి పెట్టుకోవాలి. ఇక్కడ మన ఫ్లైట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లగేజ్ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మా పెద్ద ట్రాలీ అయితే 14.5 kgs ఉంది అండ్ చిన్నదైతే 8 kgs ఉందన్నమాట. అండ్ ఇది అయ్యాక మా దగ్గర ఉన్న వ్యాలెట్స్, బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్నీ తీసుకుని ఫర్దర్ చెకింగ్స్ అయ్యాక అలౌ చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ మా చెకింగ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇంకా 2 hours టైం అయితే ఉంది. సో అలా ఎయిర్పోర్ట్ అంతా తిరగడానికి స్టార్ట్ చేసాం. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే మా పవర్ బ్యాంక్ ట్రాలీలో ఉండిపోయింది. సో మేము చూసుకోలేదు. మాకు సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చిందన్నమాట. సో మా హస్బెండ్ వెళ్ళి పవర్ బ్యాంక్ రిటర్న్ తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమీ బ్యాగ్స్లో ఉండకూడదు. నెక్స్ట్ మాకు ఆకలేసి బర్గర్ కింగ్లో తిన్నాము. నేనైతే అసలు పిజ్జా, బర్గర్స్ లాంటివి తినను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం బర్గర్ ట్రై చేశాను. అండ్ కాసేపు ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఫైనలీ మా బోర్డింగ్ టైం అయింది. 30 minutes బిఫోర్ అలౌ చేశారు. సో గైస్, ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాను కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. క్రూ మెంబర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్లీ అరౌండ్ midnight 12:30కి అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ క్యాంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము అండ్ రిషికేష్కి వెళ్ళడానికి. యాక్చువల్లీ గైస్, డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు డెహ్రాడూన్కి ఉంటుంది. అక్కడ నుంచి రిషికేష్ జస్ట్ 35 kilometers ఉంటుంది. బట్ మాకు ఆ టైంకి డెహ్రాడూన్ ఫ్లైట్ అయితే దొరకలేదు. అందుకని చెప్పి ఢిల్లీలో దిగి అక్కడ నుంచి రిషికేష్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4కి ట్రైన్ ఉంది ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళడానికి. అండ్ ఆఫ్టర్నూన్ 12:30కి యోగనగరి రిషికేష్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫైనల్లీ గైస్, మేమైతే రిషికేష్ స్టేషన్కి వచ్చేసాము. ఇదే రిషికేష్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము మా రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంచాము. అది మీకు డీటెయిల్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. స్టేషన్ అయితే భలే ఉంది చూడండి. ఈ స్టేషన్ చాలా క్లీన్గా ఉంది. అక్కడ ఉన్న లోకల్ ఆటో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆటో అయితే ఎక్కాము. మేము బుక్ చేసిన హోటల్కి అయితే 5 kilometers ఉంది. అక్కడికి ఒక 200 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. దారిలో రెంటల్ స్కూటీ మాట్లాడుకున్నాం. పర్ డే 600, బట్ కొంచెం బార్గెన్ చేస్తే 3 daysకి 1650కి ఇచ్చారు. అండ్ 1000 rupees కాషన్ డిపాజిట్ చేయాలి. సో ఫైనల్లీ మేము మా హోమ్ స్టేకి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇదంతా ఒక హౌస్. సో వీళ్ళు ఒక హోమ్ స్టే లాగా రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే. యాక్చువల్లీ చాలా హోమ్లీగా చాలా బాగుంది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను డీటెయిల్స్ అన్నీ చూడండి. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ వీళ్ళ సర్వీసెస్ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇది అయితే మా రూమ్ అన్నమాట. ఇదైతే మా రూమ్ అండ్ AC కూడా ఉంది. 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. యాక్చువల్లీ 1 dayకి 1200 అవుతుంది అనమాట ఒక రూమ్. ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి అండ్ బైక్ రెంటల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ప్లేసెస్ తిరగడానికి మనం బైక్ రెంట్ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే అన్నీ దగ్గరగా ఉంటాయి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా హోమ్లీగా భలే ఉంది. అండ్ లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
అండ్ బయట నుంచి తెప్పించారంట, వీళ్ళే ఇక్కడ కుక్ చేసి పెడతారంట, వీళ్ళ హోమ్ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారంట, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారంట. అండ్ ఇవన్నీ వాళ్ళ సర్వీసెస్ చూడండి. సో ఇది మా ఫస్ట్ డే రిషికేశ్లో మా అవుట్ఫిట్స్. అండ్ ఇప్పుడైతే మేము బీటిల్స్ ఆశ్రమ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అది స్టోరీ ఏంటి, అక్కడ బీటిల్స్ అని ఎందుకు వచ్చింది అని మొత్తం అక్కడికి చెప్తాను. అండ్ ఆ తర్వాత బీటిల్స్ ఆశ్రమం చూసేసిన తర్వాత డైరెక్ట్గా హరిద్వార్కి అయితే వెళ్తున్నాము. అక్కడ గంగా ఆరతి చాలా బాగుంటుంది, అందుకని చెప్పి డైరెక్ట్గా గంగా ఆరతికి హరిద్వార్కి అయితే వెళ్తున్నాము. అండ్ కష్టాలన్నీ మనుషులకే వస్తాయి అన్నట్టు మా స్కూటీకి పంక్చర్ అయింది. ఆ తర్వాత ఇంకా బీటిల్ ఆశ్రమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. జానకి సేతు బ్రిడ్జ్ ఇది. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం బీటిల్స్ ఆశ్రమ్కి వెళ్ళాలన్నమాట. ఈ బీటిల్స్ ఆశ్రమ్కి ఇంకో పేరు వచ్చేసి చౌరాసి కుటియా. ఇది ఒక టైగర్ రిజర్వ్, అదే రాజాజీ టైగర్ రిజర్వ్ అన్నమాట. ఇక్కడ చూస్తే టికెట్ ఉంది బీటిల్స్ ఆశ్రమ్కి. నార్మల్ వాళ్ళకి 200, సీనియర్ సిటిజన్స్కి 100, స్టూడెంట్స్ బిలో 18 వాళ్ళకి 50 రూపీస్ అనమాట. అండ్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇంపార్టెంట్. టికెట్ కా ఇది మా టికెట్. టైగర్ లేని టైగర్ రిజర్వ్ ఇది. సో ఇది మెడిటేషన్ కేవ్. సో ఇది మెడిటేషన్ కేవ్. సో మనం కేవ్ లోపల వెళ్దాం. చాలా చల్లగా ఉంది కేవ్ మొత్తం. అండ్ కింద స్టేర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇక్కడ గ్రాఫిటీ అయితే చాలా బాగా ఫేమస్, చూడండి ఇవన్నీ. టైగర్ రిజర్వ్లో ఉన్న యానిమల్స్, బర్డ్స్ ఫొటోస్ అన్నీ తీసి ఇక్కడ డిస్ప్లే చేశారు.
in my head, because there are so many things that I left unsaid. I can almost feel you walking in the distance, but I know that is not reality. If you are echoing around inside these parallel dimensions all alone, now I'll find you in my dreams. దీన్నే వేద్ భవన్ అంటారు. మహర్షి ఇక్కడ క్లాసెస్ తీసుకునే వాళ్ళంట స్టూడెంట్స్కి. సో గైస్, సో ఇవాళ రిషికేష్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే బీటిల్స్ ఆశ్రమం. దీన్ని చారుసి కుతియా ఆశ్రమం అని కూడా అంటారు. అసలు దీనికి బీటిల్స్ అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ 4 మెంబర్స్ ఎవరు, అసలు మధ్యలో అయిన ఈ మహర్షి ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా బీటిల్స్ అనేది 1960s బ్రిటిష్లో ఒక ఫేమస్ రాక్ బ్యాండ్. ఇందులో 4 మెంబర్స్ ఉండేవాళ్ళు, మెయిన్ పర్సన్స్. అందులో ఒకళ్ళు జాన్, పాల్, జార్జ్, రింగో మాస్టర్. సో వీళ్ళు నలుగురు ఒక బీటిల్స్ రాక్ బ్యాండ్. వీళ్ళ ఫేమ్కి, వీళ్ళు యూజ్ చేసే డ్రగ్స్కి, వీళ్ళ ఫేమస్ సాంగ్స్కి చాలా ఫేమస్ వరల్డ్ వైడ్లో 1960s. వీళ్ళు ఒకసారి 1962లో ఫారెన్లో జరిగిన ఒక సెమినార్కి అటెండ్ అయ్యారు. ఆ సెమినార్ దేని గురించి అంటే ఇండియన్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ గురించి ఒక సెమినార్ అటెండ్ అయ్యారు. ఆ సెమినార్ అటెండ్ అయిన తర్వాత వీళ్ళకి మెడిటేషన్ గురించి అండ్ ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి ఇంట్రెస్ట్ వచ్చి రిషికేష్ని విజిట్ చేశారు. అలా 1960sలో వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళ వైఫ్స్, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ రిషికేష్ని విజిట్ చేసి మహర్షి యోగిని కలిశారు. కలిసిన తర్వాత ఇక్కడ ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి, మెడిటేషన్ గురించి అరౌండ్ 40 సాంగ్స్ దాకా కంపోజ్ చేశారు. అండ్ వీళ్ళ ఫేమస్ సాంగ్స్ అయితే కంపోజ్ చేసిన సాంగ్స్లో వైట్ ఆల్బమ్ అని ఒకటి ఉంటుంది, అది ఆ టైంలో చాలా ఫేమస్. అండ్ వీళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ ఇండియన్ స్పిరిచువాలిటీని ఎంకరేజ్ చేసి ఫారినర్స్ అందరినీ మెడిటేషన్కి తీసుకురావడానికి హెల్ప్ చేశారు. అండ్ చాలామంది ఫారినర్స్ ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు, రిషికేష్లో చాలామంది ఫారినర్స్ మెడిటేషన్ చేయడానికి అండ్ ఈ మహర్షి యోగి గురించి తెలుసుకోవడానికి విజిట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఈ బీటిల్స్ రాక్ బ్యాండ్. అందుకే దీనికి బీటిల్స్ ఆశ్రమం అని పేరు వచ్చింది. అండ్ తర్వాత మెల్లమెల్లగా 90sలో ఇది అబాండన్ అయిపోయింది, ఈ బీటిల్స్ ఆశ్రమం అనేది. మనం ఇప్పుడు నుంచున్న ప్లేస్ అనేది వేద్ భవన్. అంటే ఇక్కడ సెమినార్స్ జరిగేవి ఈ మెడిటేషన్ గురించి, ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి, ఈ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, ఇది మహర్షి యోగి యొక్క ఫేమస్ మెడిటేషన్ టెక్నిక్. దాని గురించి ఇక్కడ సెమినార్ జరిగాయి. ప్రజెంట్ అయితే ఇదంతా అబాండన్ అయిపోయింది. ఆ తర్వాత 2015లో ఇండియన్ గవర్నమెంట్ బీటిల్స్ ఎకో పార్క్ అనేది స్టార్ట్ చేసింది. అదే ఈ రాజాజీ టైగర్ రిజర్వ్లో. ఈ బీటిల్స్ ఎకో పార్క్లోనే ప్రజెంట్ మేము ఇద్దరం నుంచి ఉన్నాము. సో చూసారు కదా, ఇదే బీటిల్స్ ఆశ్రమం గురించి. అండ్ ఇక్కడ మొత్తం అబాండన్ చేసిన తర్వాత వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ గ్రాఫిటీ ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ వేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది ఆ టైంలో ఉండే పోస్ట్ ఆఫీస్. ఈ ఆశ్రమ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక బయటకైతే వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా హరిద్వార్కి స్టార్ట్ అయిపోయాము రిషికేష్ నుంచి. హరిద్వార్కి వెళ్ళడానికి డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 25 kilometers ఉంటుంది. అంటే ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు.
యాక్చువల్లీ హరిద్వార్కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫారెస్ట్ రూట్, ఇంకొకటి మెయిన్ హైవే రూట్. మేము వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ రూట్లో వెళ్ళాం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. సో మాకు వెళ్ళే దారిలో ఒక పికాక్ కనిపించింది, బట్ నేను ఫోన్ తీసేలోపు అది లోపలికి వెళ్ళిపోయింది. బట్ గాయస్ నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం డైలీ పొల్యూషన్లో తిరుగుతాం, బట్ ఇక్కడ నేచర్లో చాలా రిలాక్సింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ రూట్లో వెళ్ళండి. చూడండి గాయస్, మోసం లొకేషన్. వావ్, ఇంకా ఫైనల్లీ అరౌండ్ 5:30కి హరిద్వార్లో హరికి పౌరి ఘాట్కి వచ్చేసాం. ఈ ప్లేస్ ఫేమస్ ఫర్ గంగా ఆరతి అండ్ ఈవినింగ్ 6:30 to 7 మధ్య స్టార్ట్ అవుతుందన్నమాట. అట్మాస్ఫియర్ చూస్తే చాలా స్పిరిచువల్గా అనిపిస్తుంది. చూడండి, థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఎవ్రీవన్ వెయిట్స్ ఫర్ ద సెక్రెట్ గంగా ఆరతి. ఈ అట్మాస్ఫియర్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గంగా నదిలో ఫ్లవర్స్ వదిలాము, గ్రేట్ డివైన్ ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ స్కామర్స్తో జాగ్రత్తగా ఉండండి. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గంగా ఆరతి చూడొచ్చు. కొన్ని భక్తులందరూ ఆరతి స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా గైడ్ చేస్తున్నారు అన్నమాట. ఫైనల్గా గంగా ఆరతి అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే అక్షయ తృతీయ రోజు వెళ్ళాము, డివైన్ డే అంట. సో ఇక్కడ చెప్పారు. సో అలా ఆరతి చూసుకొని రిటర్న్ రిషికేష్కి మెయిన్ రోడ్ ద్వారానే వచ్చేసాం. అలా మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 days మేము చేసిన వీడియోస్ అన్ని పార్ట్ 2లో వస్తాయి. ఆ వీడియోస్ అన్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please support our channel, The Delight Couple.